గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సమ్మర్ సీజన్ వచ్చింది కదా, మనకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. కానీ బయట ఐస్ క్రీమ్స్ కన్నా ఇంట్లోనే ఉన్న ఫ్రూట్స్తో ఇలా ఐస్ క్రీమ్స్ రెడీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇవాళ వాటర్ మిలాన్తో ఐస్ క్రీమ్ రెడీ చేశాను. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. వాటర్ మిలాన్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ వాటర్ మిలాన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. మిక్సీ జార్లో వాటర్ మిలాన్ పీసెస్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది. కొంచెం స్వీట్ కోసం అలా 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ అనేవి నేను డిమార్ట్లో తీసుకున్నానండి, ఆన్లైన్లో కూడా ఉంటాయి. ఈ మౌల్స్లోకి మనం మిక్సీ పట్టుకున్న వాటర్ మిలాన్ని జ్యూస్ని దాంట్లోకి వేసుకున్న తర్వాత అన్నిటిలోకి ఫిల్ చేసి పక్కన పెట్టుకొని ఇలా అన్ని మౌల్స్లోకి వాటర్ మిలాన్ జ్యూస్ వేసుకున్న తర్వాత వాటిపైన క్యాప్ పెట్టేసేసుకొని ఇలా అన్నిటికీ క్యాప్ పెట్టేసేసుకొని వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా ఉంచేసి దీన్ని మార్నింగ్ తీసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వీటిని అలా పెడితే కొంచెం ఈజీగా వచ్చేస్తాయి ఐస్ క్రీమ్స్ అనేవి ఇలా వచ్చాయండి. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. వాటర్ మిలాన్తో ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయట ఐస్ క్రీమ్స్ ఎప్పుడూ అడగరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్ ద్వారా నాకు కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.